మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రజాప్రతినిధులు నేతలకు సముచిత స్థానం కల్పించలేదన్నారు. ప్రజాప్రతినిధులను పక్కనబెట్టి ఐపాక్ టీంను నమ్ముకోవడంతోనే ఓటమి పాలయ్యామని తెలిపారు. ఐపాక్ పనికిమాలిన సంస్థ అంటూ ఫైర్ అయ్యారు కొట్టు సత్యనారాయణ. పార్టీని సకల పద్ధతిలో నడిపిస్తున్న నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు, వీళ్ళందరికీ ఇవ్వవలసిన సముచితమైన స్థానం ఇవ్వలేదన్నది ప్రతి ఒక్కరిలో ఉన్న అసంతృప్తి. ఐపాక్ అనే ఒక పనికిమాలిన సంస్థను తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన సన్నాసులందరూ, మేము ఐఐటి ఖరగ్పూర్ లో ఐఐటి చేసామను, ఐఐటి కాన్పూర్ లో చేసామను, ఐఐఎం బెంగళూరు చేసామను, పనికిమాలిన డిగ్రీలు, రాజకీయానికి పనికిరాని డిగ్రీలు పెట్టుకుని ప్రజాప్రతినిధులకి ఎవరైతే కొంచెం వ్యతిరేక భావంతో నిర్లక్ష్యం చూస్తూ ఉన్న వాళ్ళని అందరినీ పోగు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుని ఇదే ప్రజాభిప్రాయంగా రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరి పట్ల నివేదికలు ముఖ్యమంత్రి గారికి పంపారు.